నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. బరాబర్ వార్తలు వాస్తవాలు, మరి వాటి వార్తలు వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో దానికంటే ముందల రాష్ట్రంలో చాలా అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో, నిరుపేదలు కటక పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇల్లు కూడా లేవో, ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమై ఉన్నదో వాళ్ళకు మాత్రమే కేటాయించాలి. కానీ ప్రభుత్వం కొన్ని చోట్ల ఈ పథకం దారి తప్పుతుందా అన్నట్టుగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి కొన్ని అంశాలను మనం చూస్తా ఉన్నాం. సో వాటిని ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటున్నామని కూడా మరి దానికి సంబంధించినటువంటి మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. సో అదొక విషయం అయితే. అండ్ అదో విధంగా రాష్ట్రంలో ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలకు కావాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఇస్తానటువంటి హామీలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. సో దాన్ని ఖచ్చితంగా ఫాలో కావాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రజానికానికి ఉన్నది. ఎందుకు అనంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు. వాళ్ళు చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. నిజంగా చూసుకుంటే వాళ్ళు చెప్పినటువంటి హామీలను నిజంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి అసలు విపరీతమైనటువంటి అభిమానము తెలంగాణ ప్రజల నుంచి పొందగలుగుతారు. కానీ వాళ్ళు చేస్తుంది అంతా కూడా టూత్ పాలిష్ లెక్కలు చేస్తూ ఉన్నారు. ఏంది అని అంటే చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. కరెక్ట్గా మాట్లాడితే పెట్టిన ఒకే ఒక పథకం ఏదైతే ఉందో, మహాలక్ష్మి పథకము, ఏది మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏదైతే ఉందో, దాంట్లో కూడా తేడాలు. లగ్జరీ బస్ ఎక్కనీకి ఉందా అండి మహిళలు? చెప్పండి. లగ్జరీ బస్సులకేమో మహాలక్ష్మి అని చెప్పేసి మీ స్టిక్కర్లు అంటించారు. ఎక్కనీకి ఉందా? ఏం ఛార్జ్ చేస్తలేరా? అంతా అంటే సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ముచ్చట్లే ఉన్నాయి. కానీ ఒకటి కూడా నిజంగా బాగుంది అన్నట్టుగా అనిపిస్తలేదు. సో ఆ కారణం ఎవరిది, ఆ తప్పిదం ఎవరిది అన్నది ప్రభుత్వం ఒక్కసారి దీని మీద పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఏంది అని అంటే మహిళలకు ఇస్తానటువంటి తులం బంగారం విషయాలు కావచ్చు, అదే విధంగా స్కూటీల విషయంలో కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పరచాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. అండ్ మనం ప్రాక్టికల్గా మాట్లాడాలా. ఎందుకు అనంటే ఉద్యోగాలు ఏ ప్రభుత్వం అయినా, ఈవెందో ప్రజలే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నా కూడా, నిరుద్యోగులే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నా కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు దొరికాయి. 5 లక్షల మంది ఉన్నారు అనుకున్నాం. కానీ 5 లక్షల ఉద్యోగాలు దొరుకుతాయంటే నో అనే చెప్పాలి. సో దాన్ని కొంచెం ప్రక్షాళన చేయాలి. ఏజ్ లిమిట్ కొంత మేరకు పెట్టి ఎవరైతే ఇప్పుడు అనుభవిస్తున్న వాళ్ళకి పిఎఫ్లు అవన్నీ కూడా ఇచ్చి వాళ్ళని సెటిల్ చేసేసి వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చేసి కొత్త యువతను ఉద్యోగాలకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఓపెన్గా మాట్లాడితే పోలీసు ఉద్యోగాలలో కూడా ఇప్పుడు మీరు ఆర్మీ చూసుకోండి. ఆర్మీలో ఒక సర్టన్ ఏజ్ వరకు కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐ లేకపోతే సిఐ లెవెల్లో కొంత ఏజ్ వరకే వాళ్ళు పెట్టుకొని చూసుకుంటారు. దాని తర్వాత వాళ్ళ అనుభవాన్ని తీసుకుంటారు. అంటే వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకుంటారు. ఫిజికల్గా యాక్టివిటీ ఉండదు కాబట్టి, చేయలేరు కాబట్టి ఏజ్ మీద పడ్డారు. ఇటువంటి మార్పులు రావాలండి. ఎవరైతే కానిస్టేబుల్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది కూడా 50 ఏళ్ళు దాటిన కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వాళ్ళకు ప్రమోషన్ ఇస్తావా, లేకపోతే రిటైర్మెంట్ ఇస్తావా, లేకపోతే వాళ్ళ సేవలను ఎట్లా వినియోగించుకుంటావో అట్లా వినియోగించుకోవాలి. ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దాని మన దొంగపడ్డాడు అనుకో, ఊరికనీకి అవుతుందా? కాదు కదా. 50-60 ఏళ్ళు ఉన్నాం ఒక కానిస్టేబులో లేకపోతే ఎస్ఐయో ఏఎస్ఐయో, ఊరికనీకి అవుతుందా? కాదు. సో యువకులకు ఉద్యోగాలు కల్పించినట్టు అవుతుంది. ఇట్లనే అన్ని విభాగాలలో, అంటే అన్ని విభాగాలలో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విభాగాలలో అన్నిట్లలో చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్ అండ్ యావరేజ్గా 5 ఏళ్ల కాలంలో 1,00,000 ఉద్యోగాలు వేస్తే ఎక్కువ. ఓపెన్గా మాట్లాడుతుంటే టాప్ మోస్ట్లా 1,00,000 నుంచి 1,50,000 ఉద్యోగాలు వేస్తే ఎక్కువ. 5 లక్షల మందికి అంటే కొత్త రక్తానికి కూడా మళ్ళీ వెంటనే మారుతూ ఉంటుంది కదా జనరేషన్. ఇవ్వాలంటే కాదు. కాకపోతే ఏం చేయొచ్చు అని అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ హబ్గా ఉంది. అంటే ప్రతి సెక్టార్ ఉంది తెలంగాణలో. పర్టికులర్గా హైదరాబాద్లో మీరు చూసుకుంటే ఐటీ సెక్టార్ కావచ్చు, ఫార్మా కావచ్చు, లేకపోతే వివిధ ఫ్యాక్టరీస్ కానీ చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ పనిచేస్తున్నంతా కూడా స్థానికేతరులు. అంటే ఎవరి మీద అయితే పోరాటం చేసిన వాళ్ళు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, తెలంగాణలో ఉంటా ఉన్నారు. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలలో కావచ్చు, ఐటీ సెక్టార్లో కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎవరన్నీ ఉన్నది. అండ్ మరోవర్ థింగ్ ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇంకొంత ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్గా తెలంగాణ వాస్తవులైనటువంటి దిల్రాజు గారు ఉన్నారు. ఏంటండి ఏం చేశారు మీరు? ఎఫ్డిసి చైర్మన్ అయిన తర్వాత తెలంగాణ యువకులకు ఏమి ఇచ్చారు? తెలంగాణలో ఉన్నటువంటి యువకులకు వాళ్ళ టాలెంట్ని ఏమి ఎంకరేజ్ చేశారు? ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. మొత్తానికి అంటే ప్రభుత్వం నిశ్చయించుకుంటే ఈ నిరుద్యోగ సమస్య అనేది పెద్ద సమస్య కానే కాదు నా ఉద్దేశంలో. కానీ నిశ్చయించుకోరు వాళ్ళు. ఎందుకు నిశ్చయించుకోరు అని అంటే నువ్వు బానిసలాగా ఉన్నప్పుడు, నువ్వు ఆశతోటి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నా మాట వింటావు. నీ దగ్గర అన్ని విధాలుగా అన్ని రకాలుగా నువ్వు లబ్ధి పొంది
నువ్వు నిమ్మలంగా ఉన్న తర్వాత నా మాట కాదు కదా, నా దిక్కు కూడా చూడు. ఇది ఏ ప్రభుత్వమైనా అవలంబించే తీరు. ఎందుకు 2500 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, తులం బంగారం ఎందుకు ఇవ్వాలి, ఎందుకు కళ్యాణ్ లక్ష్మి లేకపోతే షాదీ ముబారక్ లాంటి పథకాలు తీసుకురావాలి? ఎస్, కన్నాడు కదా, పెళ్లి చేసుకునే బాధ్యత ఆయనదే కదా. మీరు ఇవ్వకముందుకు అంటే కేసీఆర్ ఈ పథకాలే తీసుకురాక ముందుకు చేసుకోలేదా? ఆయనే కదా, పెళ్ళిళ్ళు అయినాయి కదా. ఎందుకు అంటే డిపెండెంట్ చేస్తారు, ఆధారపడేటట్టు చేస్తారు. నేనేమంటా అంటే ఆ తండ్రికి 3 ఆడపిల్లలు ఉంటే 3 ఆడపిల్లలను పెంచి పోషించి పెళ్లి చేసేంత సంపాదన ఆయన సంపాదించుకునే శక్తిని, ఇప్పుడు చేపలు పట్టడము నేర్పడం ఒక లెక్క, చేప పట్టి ఇవ్వడము ఒక లెక్క. అంటే ఒక చేప మనం ఇచ్చినాం అనుకో, ఒక రోజు వండుకుంటాడు, తింటాడు, అయిపోతుంది కాదు. అదే నువ్వు చేపలు పట్టడమే నేర్పించినావు అనుకో, చేపల బుల్లెట్లు వేయాలి, ఎట్లా గుంజాలి, చేపలు ఎట్లా తీసుకోవాలి అంటే వండుకుంటాడు, అమ్ముకుంటాడు, జీవనాధారంగా బతుకుతాడు. అంటే నేనేమంటున్నా, చేపలు తెచ్చియడం కాదు, చేపలు పట్టడం నేర్పాలి ప్రజలకి. అది వృద్ధులకైనా సరే, నిరుద్యోగులకైనా సరే, యువకులకైనా సరే, విద్యార్థులకైనా సరే, ఇటువంటి కార్యాచరణ తీసుకురావాలి. కానీ నెవర్ అండ్ ఎవర్ ఇది రాదు, కాదు, చేయరు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే నిజంగా ప్రజల మనిషి, మట్టి మనిషి ఎప్పుడైతే ఆ స్థానంలో ఉంటాడో, పెట్టే స్థానంలో ఉంటాడో, చేసే స్థానంలో ఉంటాడో, ఆ రోజు మాత్రమే జరుగుతుంది. అప్పటిదాకా ఇది జరగదు. ఇదంతా కూడా మనం జస్ట్ ఇమాజిన్ చేసుకొని సాటిస్ఫై కావాల్సింది. సో దయచేసి ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది అన్నది నా ముఖ్యమైన ఉద్దేశం. అండ్ మరి ముఖ్యంగా నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, ఈ ఉచితంగా విద్యా వైద్యం అనేది కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యము ప్రజలకు అందాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. నేను మరో మొత్తుకునేది అది. ఒక కార్పొరేట్ హాస్పిటల్ తలపించే విధంగా ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు అని చెప్పేసి నేను అడుగుతా. దానికి ఇప్పటి వరకు కూడా ఎవరు సమాధానం చెప్తలేరు. ఒక కార్పొరేట్ కాలేజీని తలపించే విధంగా, స్కూల్ను తలపించే విధంగా ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ లేవు అని అడుగుతా. దానికి ఇప్పటి వరకు ఎవరు సమాధానం చెప్పారు. ఇప్పుడు ఈవెందో రేవంత్ రెడ్డో లేకపోతే కేటీఆర్ లేకపోతే ఎక్సెట్రా 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 ఉన్నారు కదా, యూనియన్ మినిస్టర్లు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరి ఒక్క బిడ్డనైనా, ఎవరి యొక్క కొడుకైనా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నట్టుగా మీరు చూపిరి. వీళ్ళ పాలన మీద వీళ్ళకే నమ్మకం లేదు. అర్థమవుతా ఉందా మీకు? గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళ పిల్లలే చదవరు. అంటే వీళ్ళ పాలన మీద, వీళ్ళు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ మీద వీళ్ళకే నమ్మకం లేదు. ఎవరొక్కరైనా, ఇప్పుడు నేను చెప్పిన ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, మినిస్టర్స్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఏ పార్టీ అయినా సరే, ఆ పార్టీకి సంబంధించినటువంటి పిల్లలు కానీ, లేకపోతే వాళ్ళకి కానీ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు గవర్నమెంట్ దవాఖానలోకి పోతారా, లేకపోతే వాళ్ళు ప్రైవేట్ దవాఖానలో, కార్పొరేట్ దవాఖానలోకి పోతారా? ఒకసారి చూసి. ఎందుకు అని అంటే పోరు, రారి గవర్నమెంట్ దవాఖానలకు అసలు రానే రారు. ఎందుకు రారు? వాళ్ళకి నమ్మకం లేదు, చచ్చిపోతామని. ఇప్పటికి కూడా గాంధీకి ఒకవేళ ఎమర్జెన్సీలో తీసుకొని పోతే ఆశలు కొట్టేసుకుంటారు, ఇక్కడ టెంటేసి రెడీగా పెడతారు. సీరియస్ మ్యాటర్ ఇది, చాలా సీరియస్ ఇది. మీరు ఎవరైనా వృద్ధునియో లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ కేసులో ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఏమైనా అయినప్పుడు గాంధీకి తీసుకుపోయారు అని అంటే ఇంటికాడ టెంట్ వేస్తారు, ఇంటికాడ టెంట్ వేసి కుర్చీలు వేసి పెడతారు, అయిపోయింది రా అని. అది పరిస్థితి ఉంది. సో డాక్టర్లు సకాలేరా అని అంటే డాక్టర్లు వెల్ ఆఫ్ నాలెడ్జ్, వాళ్ళకి వెల్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి, అంతా ఉంది, డాక్టర్లు బాగుంటారు అక్కడ. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు, ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్ ఉండవు సరిగ్గా. ఎందుకు డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎందుకు పెరుగుతా ఉన్నా హైదరాబాద్ లో? ఎందుకు గవర్నమెంట్ ఎందుకు డయాగ్నోస్టిక్ సెంటర్లు పెట్టకూడదు? ఉపాధి కల్పిస్తారు కదా మీరు. గవర్నమెంట్ అండర్ లో ఒకవేళ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కనుక ఉంటే ఉద్యోగాలు వస్తాయి. ఓ దిక్కు ప్రభుత్వానికి సంబంధించి వాడుకుంటారు కదా. ఎంత ఖర్చు అవుతుందండి? ఎంత ఖర్చు అయితే లెక్కలేస్తాయి. పూర్తి లెక్కలతోటి ఒకవేళ ప్రభుత్వం చేయాలన్న చిత్తశుద్ధి కనుక ఉంటే పూర్తి లెక్కలతోటి రాష్ట్రానికి, ఒక నియోజకవర్గానికి ఒక కార్పొరేట్, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడితే ఎంత ఖర్చు అవుతుంది అనేది, ఒక స్కూల్, కాలేజ్ పెడితే ఎంత ఖర్చు అవుతుంది అన్నది లెక్కలతో నేను ఇస్తా. మీరు ఇచ్చే బడ్జెట్ లా నేను 25%, 30% క్లోజ్ చేసి మీకు ఇస్తా, పెట్టండి. మీరు దయచేసి చెప్తా ఉన్నా, ప్రజలకు మీరు మంచి చేయాలన్న ఉద్దేశం కనుక మీకు పూర్తి స్థాయిలో ఉంటే ఇటువంటి ఇనిషియేషన్ తీసుకుంటే బాగుంటుంది అన్నది నా పర్సనల్ రిక్వెస్ట్.